డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారిని లీడ్ ఇండియా కార్యక్రమంలో కలిసే అవకాశం కలిగింది. శ్రీకాంత్ ప్రతిభ చూసి ఆశ్చర్యపోయిన అబ్దుల్ కలాం పలు ప్రసంగాలలో శ్రీకాంత్ ప్రస్తావన తెచ్చేవారు. తనకు శ్రీకాంత్ ఆదర్శమని అబ్దుల్ కలాం చెప్పారంటే శ్రీకాంత్ ప్రతిభ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. అమెరికాలో ఎంఐటీ చదువుతున్న సమయంలో తన గురువైన స్వర్ణాలతో కలిసి సమన్వయ స్వచ్ఛంద సంస్థ స్థాపించారు. 3000 మందికి పైగా దివ్యాంగులకు పలు రకాల ఉపాధి శిక్షణలు అందించారు. అయితే శిక్షణ పూర్తయిన దివ్యాంగులను ఎవరూ పనిలోకి తీసుకోకపోవటంతో చలించిపోయిన శ్రీకాంత్, నేనే సొంతంగా కంపెనీ ఎందుకు స్థాపించకూడదు, వికలాంగులకు ఎందుకు ఉపాధి కల్పించకూడదు అని శ్రీకాంత్ ఆలోచించారు. 2012లో హైదరాబాద్కు తిరిగి వచ్చిన శ్రీకాంత్ బొల్లాంట్ ఇండస్ట్రీస్ ను స్థాపించాడు. ప్యాకేజింగ్ మెటీరియల్ తయారు చేసే ఈ కంపెనీ తాటి ఆకులతో పర్యావరణ అనుకూల ఉత్పత్తులను తయారు చేస్తుంది. శ్రీకాంత్ కంపెనీ విలువ సుమారు 480 కోట్లు. ఇప్పుడు ఇంకా పెరిగే ఉంటుంది. శ్రీకాంత్ కృషిని చూసి రతన్ టాటా కూడా పెట్టుబడి పెట్టారు.